చెప్పమని చెప్పి మీ ద్వారా మంత్రివర్యుని కోరుతున్నాం. సార్ అధ్యక్ష, ఈ గణపవరం సంబంధించిన వంతెన ఏలూరు జిల్లాలోని చేబ్రోలు ఉండి నుంచి రహదారి నందు కిలోమీటర్ 17.4 వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట. చేబ్రోలులో ఉండి రోడ్డులో 17/4 కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి వంతెన అని పేరు పెట్టడం జరిగింది. అధ్యక్ష, 7.50 మీటర్ల కార్వేజ్తో 20.50 మీటర్ల పొడవైన 4 వెంట్లు ఉన్నాయి. అధ్యక్ష, ఇది గణపవరము, నిడమర్రు, ఉంగనూరు, ఉండి, భీమవరం మండలాలలోని సుమారు 150 గ్రామాలను కలుపుతుంది. ఏలూరు జిల్లాలోని ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 845 లక్షలకు పరిపాలనా అనుమతులు జీవోఆర్టీ నంబర్ 419 తేదీ 26/12/22 ప్రకారం కోఆర్డినేట్ ప్లాన్ కింద కాపీ జత చేయడం పడింది. అధ్యక్ష, ఇవ్వడమైనది. తర్వాత ఆర్థిక శాఖ యొక్క దగ్గర నుంచి కూడా నోట్ తెప్పించుకొని తర్వాత 27/9/24 ప్రకారం ఈ పని 1/4/24 ముందు మంజూరు చేయబడిన దాని మరియు గ్రౌండ్ చేయబడలేదు అనే కారణం చేత ఈ పనిని రద్దు చేయడం జరిగింది. అధ్యక్ష, ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణాత్మకంగా ప్రస్తుత టాపిక్ అవసరాల కోసం దృఢంగా ఉన్నది. అయితే ఈ వంతెన కుడివైపున ఉన్న ఫుట్పాత్లు పూర్తిగా దెబ్బతిన్నవి. క్యాంటిలివర్ భీములో ఉంచబడిన ఫుట్పాత్లు ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నవి మరియు వీటికి తక్షణ మరమ్మతులు అవసరము. ఈ మరమ్మతుల కొరకు మరియు వంతెన విస్తరణ జాయింట్ కోసం రెట్రో పిట్టింగ్ పద్ధతిలో మరమ్మతుల కోసం అంచనాల తయారు కోసం కన్సల్టెంట్ నియమించి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు మరియు ఈ ప్రతిపాదన వెంటనే ప్రభుత్వానికి సమర్పించున్నాము. అదేవిధంగా నారాయణపురం వంతెన ఉంగుటూరులోని ఎంలోని నారాయణపురం జంక్షన్ వద్ద 4 లేన్ల NH 216A ఆనుకొని ఉన్న ఏలూరు ప్రధాన కాలువ మీదుగా నారాయణపురం వద్ద చెబ్రోలు, ఉండి రోడ్డు, SH 232 కిలోమీటర్స్ పాయింట్ వద్ద ఉన్న వంతెన శిథిలావస్థలో ఉంది. ఇది గణపవరం, నిడమరు, ఉండూరు మరియు భీమవరం మండలాలకు దూరం కలుపుతుంది. కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉంగుటూరు, నిడమరు మరియు గణపవరం మండలాల చుట్టూ ఉన్న ప్రజలు ప్రజా రవాణాతో పాటు ఆక్వా ఉత్పత్తులు రవాణా మరియు వ్యవసాయ కార్యకలాపాల కోసం ఈ వంతెనపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వంతెనపై వేసిన పెద్ద తాగునీటి పైప్ లైన్లు అదనపు భారాన్ని పెంచాయి. ప్రస్తుతం ఈ వంతెన 10 మీటర్ల పొడవై 2 వెంట్లు ఫుట్పాత్లు లేకుండా మరియు 4 మీటర్ల క్యాజ్వే వెడల్పుతో బలహీనంగా మరియు ఇరుకుగా ఉన్నది మరియు ఇది 92 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. ప్రభుత్వం ఈ వంతెన పునర్నిర్మాణం కోసం 20 లక్షల పైగా అనుమతులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కింద ఇవ్వబడిన మరి 2 కాల్స్ కోసం కూడా టెండర్లు ఆహ్వానించబడాయి. కానీ టెండర్కు ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత ఆర్థిక శాఖ నుంచి కూడా నోటు తెప్పించుకోవడం జరిగింది. 27/9/24 ప్రకారం ఈ పని 1/4/24 ముందు మంజూరు చేయబడి గ్రౌండ్ చేయబడలేదు. ఈ వంతెన ఇప్పుడు పగుళ్లు ఏర్పడి మరియు తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంది. ఇది కూలిపోయే ప్రమాదాన్ని కలిగిస్తుంది. 15/6/25 తెల్లవారుజామున వంతెన స్లాబ్లోని 2 అడుగుల భాగం దెబ్బతిని విరిగిపోయి పెద్ద రంధ్రం ఏర్పడింది. CE/R&B/SH గారు 25-26 సంవత్సరానికి కోఆర్డినేట్ క్యాపిటల్ పనుల కింద అనుమతి పొందడానికి 25-26 సంవత్సరం SOR ప్రకారం 8.5 కోట్లతో 8,50 లక్షలతో ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు వారి ఆఫీస్ లేక 28/8/25 ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. పైన పేర్కొన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నవి. అధ్యక్ష, చాలా మంది కూడా గౌరవ శాసనసభ్యులు కూడా రాష్ట్రంలో వంతెనలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా మంది కూడా ఆందోళన జరగడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, తమరు కూడా గతంలో R&B మంత్రిగా పనిచేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము, గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుచిత వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. అధ్యక్ష, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పార్ట్ హోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో 1032 కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే NDB కింద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలా మంది కూడా మనకు 1650 కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్
కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము, దానితో 1920 కోట్ల రూపాయలకి ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పార్టీకి మనకు 2528 కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష. నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్ట్ హోల్సే కాదు ఈ సింగిల్ లేయర్ వేయాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు, ఈలు కావచ్చు, అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము. వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం దాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా 352 వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క వంతెనలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో 1430 కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష. వీటిని 16th ఫైనాన్స్లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖకు కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మా ప్రభుత్వము ఏదైతే చాలామంది సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రోడ్లు బాగలేవు మీకే వేస్తామని చెప్పి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళాం మేమందరము. కాబట్టి ఏదైనా త్వరలోనే ఈ రహదారులన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ కానీ వేరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము.